అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మన టీవీ స్క్రీన్ పై. కేంద్ర మంత్రి బండి సంజయ్ వాళ్ళ మదర్ శకుంతలకి అకస్మాత్తుగా హార్ట్ అటాక్ రావడంతో వెంటనే అక్కడున్న సిబ్బంది అంతా కూడా కరీంనగర్ నుంచి హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న మెడికవర్ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. హార్ట్ అటాక్ రావడంతో అంటే ఈ మెడికవర్ హాస్పిటల్లో ఉన్న సిబ్బంది అంతా కూడా చాలా ఫాస్ట్గా అంటే వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకొని డాక్టర్లు అసలు ఏమైంది అని పరీక్షించిన తర్వాత కొంచెం హార్ట్లో ఇష్యూ ఉంది అని తెలిసిన తర్వాత హార్ట్కి స్టంట్ కూడా వేశారు. సో ఈ స్టంట్ వేసిన ఈ నేపథ్యంలో అసలు బండి సంజయ్ వాళ్ళ ఫ్యామిలీ అతలాకుతలం అవుతుందా ఈ ఇష్యూస్ మధ్య? గత కొన్ని రోజులుగా మనందరికీ తెలుసు ఏదైతే చర్చలు నడుస్తున్నాయో ఒక పబ్లిక్ ఫిగర్ మీద చాలా బ్యాడ్గా పోర్ట్రే అయ్యే విధంగా చాలా మంది నెగిటివ్గా మాట్లాడుతుంటే ఆ ఇంపాక్ట్ అంతా కూడా వాళ్ళ ఇంటి మీద ఉన్న పెద్దవాళ్ళలో కూడా పడుతుందా అన్నది అయితే ఇక్కడ చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే వాళ్ళ మమ్మీ ఒకసారి చూసుకున్నట్లయితే కొంచెం ఏజ్డ్గా కనిపించినప్పటికీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో చిన్న చిన్న గొడవలు అయినప్పుడే వాళ్ళకి కొంచెం హార్ట్ పెయిన్ రావడం కావచ్చు, లేకపోతే మైండ్ డిస్టర్బ్ అవ్వడం కావచ్చు, ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అలాంటి సందర్భాలలో ఒక 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా ఒక కేంద్ర మంత్రి కొడుకు ఇలా చేశాడు అలా చేశాడు అని ఇంకా ఏం నిర్ధారించక ముందే ఇలా వార్తలు వస్తుంటే వందల మంది వేలాది మంది మాట్లాడుతుంటే అసలు ఇవన్నీ చూసి తట్టుకునే అంత శక్తి ఈ పెద్దవాడికి ఉంది అనేది అనిపించట్లేదు. సో అంటే ఏజ్ ఒకటి ప్రాబ్లం కావచ్చు, ఏజ్తో పాటు ఈ రీజన్స్ ఈ ఎలిగేషన్స్ అన్నీ కూడా తను హెల్త్ పూర్తిగా దెబ్బతినే పరిస్థితులలో అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఎలిగేషన్స్ అన్నీ తట్టుకోలేక ఇలా అయ్యారు అన్న చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే వెంటనే అక్కడ ఉన్న డాక్టర్లు అయితే స్టంట్ వేశాక మన కేంద్ర మంత్రి అయితే హాస్పిటల్కి వెళ్ళి అసలు వాళ్ళ మమ్మీ ఎలా ఉంది అన్నది చూసి డాక్టర్లందరినీ కూడా అడిగి తెలుసుకున్నారు. ఎలా ఉంది, ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అంటే డాక్టర్ల సూచనల మేరకు ఇంకొన్ని రోజులు కూడా కేంద్ర మంత్రి వాళ్ళ అమ్మ శకుంతల గారు కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కేంద్ర మంత్రికి చూసుకున్నట్లయితే ఎటు చూసినా చిక్కులే అన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇటుకెళ్ళి కొడుకు ఎలిగేషన్స్, ఇటుకెళ్ళి తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, అసలు ఎటు అర్థం కాని స్థితిలో ఇలాంటి ఆల్రెడీ చాలా భారంగా ఉన్న జీవితం చాలా నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ అంటే ఇన్ని రోజులు ప్రజలు మెచ్చుకొని పొగిడి ఇన్ని రోజులు తన వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు వేరేలాగా మాట్లాడుతుంటే ఈ బాధ ఒకలాగుంటే ఇప్పుడు ఆల్సో వాళ్ళ మమ్మీకి కూడా హార్ట్ అటాక్ వచ్చింది. ఇది ఇంకొక ఎత్తు అని చెప్పొచ్చు. అసలు కేంద్ర మంత్రి ఈ ఇష్యూ నుంచి అసలు ఎలా బయటపడతాడు, ఇంటి గుట్టునంతా కూడా అసలు ఎలా కాపాడుకుంటాడు అనేది మనం చూడాల్సి ఉంది. సో ఓవరాల్గా వాళ్ళ మమ్మీకి అయితే హెల్త్ ఇష్యూ అయితే రావడం జరిగింది, మెడికవర్ హాస్పిటల్లో ఉన్నారు. చూడాలి అసలు ఏం జరుగుతుంది. ఈ ఎలిగేషన్స్ ఈ అభండాలు కావచ్చు లేకపోతే నిజాలు కావచ్చు వాట్ ఎవర్ నిర్ధారించక ముందు ఈ మాట్లాడుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ మాటలన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ పడకుండా పెద్దవాళ్ళ మీద ముఖ్యంగా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.